రోడ్లకైతే వేయటానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్లు పోతే లేదు అది అంతా చేశాని అంటున్నారు. మరి ఏముంది అది? ముందు అది చేసుకున్నాకైతే ఇద్దాం అంటున్నారు. మరి ఆయన ముందే ఇదంతా కావాలంటున్నాడు. ఎట్టిస్తారు? కొంతమంది ఇస్తామంటున్నారు, కొంతమంది ఇవ్వమంటున్నారు. అది ఏంది ఓపెన్ చేసేది? చేస్తే చేసుకొని చేయకూడదు అనలేము. కానీ ఏదైనా ఆయన న్యాయంగా ఇప్పుడు వారికి ఉంటుందా? రేపు ఏ మహారాజు వస్తాడు తెలియదుగా. అది పరిస్థితి ఏంది? అప్పుడు మునుపు 5 సంవత్సరాలు ఆగిపోయింది. మరి ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు ఎంతవరకు పూర్తి? ఇదంతా అయిద్దా? ఈ రైళ్ళు ఉద్యోగం ఇవన్నీ అవుతాయా? మేము అడిగేదే ఉన్నా, చెప్పాడు కానీ గజాలని అంతే. అందరి మాట ఒకటే. మరి ఎకరానికి ఇంత మళ్ళీ 5 సంవత్సరాలు ఉండగా మా పొలాలు మాకు వచ్చి 5 లక్షలు ఇచ్చాడు. బాండు అడుగుతున్నారు కొంతమంది. కాలేదనుకో అప్పుడు తేడా వస్తే మా భూములు మాకు ఇచ్చి బాండు అని అడుగుతున్నారు. వైసీపీ వాళ్ళు 100 మాటలు 100 రకాలు చెప్పుకుంటారు. ఎవడు ఆలోచన వాడిది. ఇవన్నీ పిచ్చి మాటలు. జనానికి హ్యాపీగా ఉండరు. రేట్లు మంచి రేట్లు వచ్చినాయి. ఎకరం 3 కోట్లు అమ్ముతుంది. ప్లాట్లు పోయినా మాకు 3 కోట్లు వస్తాయి. ఇంకేం కావాలి మాకు? వ్యవసాయం చేస్తే ఏం మిగిలే రోజులు పోయినాయి. ఎవరిదో బంగారులా పువ్వులో పెట్టి ఇస్తాం బాబు గారికి. ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఇస్తారు. వైసీపీ వాళ్ళు 100 రకాలు 100 మాటలు చెబుతారు. దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. చక్కగా అందరు పొలాలు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. డిమాండ్ అంటే రైతు వారీగా అందరూ డిమాండ్ చేస్తారు. నాకు 100 కోట్లు రావాలని నేను అనుకుంటా. వస్తాయా? ఎంతవట్టుకో అంతవట్టుకే పరిమితి. నాకు 100 కోట్లు కావాలంట. మా ఊళ్ళో ఎకరం 10 లక్షలు ఉండేది. ఇవాళ 2 కోట్లు అయినా జనానికి లెక్కలేదు. మడిసి మీద ఇలువలు పోయినాయి. ఎవడికి డబ్బులు అంటే లెక్కలేదు. ఇదంతా బాబు గారు చేసిన సలవాని ఒక్కడు కూడా అనుకోవట్లేదు. ఈటానికి మాత్రం బాగా సిద్ధంగా ఉన్నాం మేమైతే.